ఏం చెప్తారు? అటు ఎమ్మెల్సీ కవిత చేసిన కమెంట్స్, అటు బీఆర్ఎస్ బీజేపీలో కలిపే ప్రయత్నాలు చేశారు, కుట్రలు జరిగాయి, జైల్లో ఉన్న ఆరోపణలకి మీరేమంటారు దీనికి? ముందుగా అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు. మా కవితక్క గారు మా పార్టీలో అంతర్గతంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే పార్టీ అధినాయకత్వానికి మేము కూడా చాలా విషయాలు లెటర్ల రూపంలో రాస్తాము. అదే విధంగా మా కవితక్క గారు కూడా రాస్తున్నారు. దాంట్లో వీళ్ళకెందుకు భుజాలు దర్చుకుంటారో మాకు అర్థం కావడం లేదు. మా పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవడానికి అన్ని రకాలుగా ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అందరం సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటది. మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఏమైనా చిన్న చిన్న పొరపచ్చాలున్నా, ఏదన్నా ఇబ్బందులున్నా వాటిని సరిదిద్దుకొని పోతాం. అది మా అంతర్గత విషయం, వీళ్ళకి సంబంధం ఉన్నదండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు అంతర్గతంగా అయితే కూడా మనం ఇప్పుడు ఈ రకంగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు కాదు. మీ నాయకురాలు బహిరంగంగానే కమెంట్లు చేస్తారు, బహిరంగంగానే చెప్పారు, చిట్ చాట్లలో ఈ రకంగా అన్ని విషయాలు చెప్తున్నారు కదా. సో దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. కామెంట్లు ఇప్పుడు ఒక విషయం వినండి, మీరు వన్ సైడ్ గానే మాట్లాడకండి. ఎవరైనా ఇలా పోకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే నేను గ్రామాలలో తిరుగుతున్నాను, జిల్లాలలో తిరుగుతున్నాను, ఇగో ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడంలో తప్పే ఉంటది. దానికి వీళ్ళకేం అవసరము నాకు అర్థం కాదు. మా పార్టీలో ఉండనన్నారా, లేకపోతే పార్టీని ఏమైనా తిట్టిందా, కేసీఆర్ గారిని ఏమైనా అన్నారా? ఏం కాదు కదా. కొన్ని వెసులుబాట్లు ఉంటే, కొన్ని లోటుపాట్లు ఉంటే వాటి అన్నింటినీ సరిదిద్దుకొని ఖచ్చితంగా మళ్ళీ అధికారం వైపు పయనించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. రామ్మూర్తి గారు అదే డౌట్స్ పెడుతున్నారు, సగం చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని ఈ రోజు అడుగుతున్నాము. డౌట్స్ సగం. కేసీఆర్ అనలేదు, కేటీఆర్ ని డైరెక్ట్ గా అనలేదు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పేసి కమెంట్లు, బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపే కుట్రలు జరిగాయని దానికి ఏం చెప్తారు? కుట్రలు కుతంత్రాలు అవి ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో మరి ఆమె అన్న మాటలు మీరు ఎట్లా ఒక్కిక్కరిచ్చారో మాకు తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నది. ఈ 16 నెలల కాలంలో అసలు ఇప్పుడు అందుకే ఎన్నికలు పెట్టడానికి వీళ్ళకి భయపడుతున్నారు. ఎన్నికల వైపు పోవాలంటే భయపడుతున్నారు. 6 మంత్రులు వేయడానికి భయపడుతున్నారు. మొత్తం పరిపాలన మొత్తం గాలి కొలిచేసారు, మొత్తం చేతులు ఎత్తేసారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా నవ్విపోదురు గాక నాకెట్ట సిగ్గు అన్నట్టు ఈ ఇష్టం వచ్చిన అబద్దాల పునాదుల మీద ఇంకా పరిపాలన ముందుకు సాగిపోవాలని చూస్తున్నారు. ఇక ప్రజలకు అర్థమైంది వీళ్ళు మాకేం చెయ్యరు, అబద్దాలు చెప్పి మమ్మల్ని మోసం చేసిరని ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ఖచ్చితంగా కర్రుగాల్చి ఓత పెట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళకేమో అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచింది కదా. ఈ 18 నెలల కాలంలో 1,80,000 కోట్లు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఒక కాలువ తవ్విందా, ఒక ప్రాజెక్టు కట్టిందా, ఒక ప్రాజెక్టు తెచ్చిందా, లేకపోతే ఒక కంపెనీ తెచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10,000 ఇప్పటి వరకు ఇచ్చింది. మేము ఇచ్చిన ఉద్యోగాలకు పాంప్లెట్ లాగా సర్టిఫికెట్లు పంచారే తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. అందుకే ప్రజలు అర్థమవుతుంది. వీళ్ళు తీసుకుంటున్న ఈ 18 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల తెలంగాణ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ప్రతి వర్గం ఏడుస్తున్నారు, ప్రతి వర్గం అల్లాడిపోతుంది. కాబట్టే తెలంగాణ ప్రజలు మళ్ళా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి సీఎం కావాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుందని కోరుకుంటున్నారు. వీళ్ళు చెప్పినట్టు ఏమో జరిగింది, కోడిగుడ్డు మీద ఈక లాగినట్టు ప్రతి దాని మీద ఏదో చెప్తూ కాలాన్ని గడుపుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. డైవర్షన్ ఎమ్మెల్సీ కవిత చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటూ కమెంట్లు. అండ్ మీరన్న మాటల ప్రకారమే చూసామనుకోండి, సరే మీరన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పుట్టింది, తెచ్చింది అని చెప్పినా కానీ ఈ రోజు అటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం అంశాన్ని కవిత ప్రస్తావించిన తర్వాత అటు రాజా సింగ్ కూడా కవిత చెప్పింది నిజమే అంటూ కమెంట్లు చేస్తే దీన్ని ఏ రకంగా చూడాలి? నేనేమనుకున్నా, మా పార్టీ నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో కూడా చెప్పారు, ఈ 2 పార్టీలు తెలంగాణకు అరిష్టము. ఇప్పుడు మీరు కూడా వ్యత్యాసం చూపిస్తున్నారు. మీ పార్టీ నాయకుడు కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు కానీ కవిత అనట్లే. వినండి, ఈ 2 పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసినాయి. ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లేదా క్యాన్సర్ పేషెంట్ ఆగమైపోయింది అని తెలంగాణ ఔనిత్యాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందు, భారతదేశం ముందు తలదించుకునేలాగా చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. అర్భకుడు. నిజంగానే కేసీఆర్ గారు ఎందుకు అంటారంటే అర్భకుడు అంటున్నారు. అందుకనే తన రాష్ట్రాన్ని గొప్పగా కీర్తించబడాలి గాని, గొప్పగా అజేయాలి కానీ ఒక పక్క బీజేపీ అంటూ తల్లిని చంపి బిడ్డను బతికించారని ఇంకా మానవత్వాన్ని, తెలంగాణ ఔనిత్యాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపుతున్నారు మోడీ గారు. కాబట్టి ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఉన్న పేగుబంధం లాంటి పార్టీ. ఈ రెండు పార్టీలు తెలంగాణకు అభిష్టం. కాబట్టి వాళ్ళు ఒక ప్రాజెక్టు 11 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇంతవరకు ఇస్తానన్న ప్రాజెక్టు ఇవ్వలేదు, ఒకదానికి జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తానని ఇవ్వలేదు, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని ఇవ్వలేదు. అన్ని మోసాల మీద వాళ్ళు పబ్బం కట్టుకుంటూ పోతున్నారు. కాబట్టి ప్రజలకు అర్థమైంది, ప్రజలు చూస్తున్నారు. ఒకటండి రామూర్తి గారు, సరే మీరు అన్న అన్ని విషయాలు చూద్దాం, కానీ నిన్న జరిగిన అంశం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అటు కేటీఆర్ డల్లాస్ లో ఉన్నారు, ఇటు తెలంగాణ భవన్ లో హరీష్ రావు జెండా ఎగరవేస్తే మరి అక్కడికి తెలంగాణ భవన్ కి వెళ్లి కవిత కూడా అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు కదా, ఎందుకు తనకంటూ వేరే ఆఫీస్ లో అక్కడ సెలబ్రేట్ చేశారు? మేడం, మీకు అర్థం కాదు. ఈ తెలంగాణ జాగృతి పెట్టి దాదాపు 18 సంవత్సరాలు అయింది. మేడం కవితక్క గారు ప్రతి సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటది. ఈ రోజు నిన్న కూడా అదే జరిగింది. ఎప్పుడు వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జెండా ఆవిష్కరించిందా కవితక్క? ఖచ్చితంగా వాళ్ళ జాగృతి ప్రోగ్రాంలు సపరేట్ గా చేసుకుంటున్నారు. అదే అందరు అర్థం కాక మీరు అన్నట్లుగానే అందరు అర్థం కాకనే అడుగుతున్నారు. 18 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా జాగృతి యాక్టివిటీస్ ఉంటే బాగుండు, మధ్యలో ఇన్యాక్టివ్ అయింది, మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయింది, కాబట్టి అందరికి డౌట్లు వస్తున్నాయి. రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలాగుంటాము, ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఒకలాగుంటాము. రెండు వైపులో ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కదా, వీళ్ళు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్దాలని ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్న తప్పులని చెప్పడం లేదు. ఊకే కేసీఆర్ గారి గవర్నమెంట్ ను తిట్టడానికే వీళ్ళ బతుకులంతా తెల్లారుతున్నాయి. కానీ కనీసం మరి మేము హామీలు ఇచ్చినాము, ఇన్ని హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ముసలి వాళ్ళకు 4,000 రూపాయలు ఇవ్వాలి, మహిళలకు 2,500 ఇవ్వాలి, రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, అందరూ గగ్గోలు పడుతున్నారు. ఒడ్లు కొనలేక రోడ్ల మీద రైతులు ఒడ్ల కుప్పల మీద సరిపోతున్నారు. కనీసం అది పట్టించుకోకుండా వీళ్ళు మొత్తం తమ మంత్రులే కమిషన్ లేకుండా పనిచేయడం లేదని సొంత మంత్రులు అంటే మాత్రం దాని మీద మీరు డిస్కషన్ పెట్టారు. సొంత మంత్రులే మేము మా మంత్రులు కమిషన్ లేకుండా పనిచేయడం లేదని అంటే మాత్రం దాని మీద మీరు టీవీలు డిస్కషన్ పెట్టదు, ఎవరు పెద్దలు మాట్లాడరు. మమ్మల్ని మాత్రం మేము అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని మాత్రం రోజు ఆడిపోసుకుంటుంటారు. కాబట్టి ఎవరు ఆడిపోసుకోవట్లేదండి, మీకు జరిగేదాని గురించి క్లారిటీ అడుగుతున్నాం కాబట్టి ఎవరు ఆడిపోసుకోవట్లేదు. జరిగితే మీ పార్టీలు, మీ రాజకీయ పార్టీలదే ఆట గానీ అదే అడుగుతున్నాం మీరు చూడకుండా ఇప్పుడు అంటున్నారు కానీ. సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి రామూర్తి గారు, నేను మళ్ళీ వస్తాను. రామూర్తి గారు మీకు మళ్ళీ సమయం ఇస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో వారం రోజుల నుంచి చూస్తున్నాం ఒకటే, ఎటు చూసినా అన్ని టాపిక్లు, ఎటు జరిగిన రచ్చ అంతా కూడా అటు ఎమ్మెల్సీ కవిత చుట్టూ జరుగుతుంది. ఆమె చేస్తున్న కమెంట్స్ ఎంత రాజకీయ దుమారం రేపుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. సో బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపే కుట్ర జరిగిందన్న కమెంట్ కి అటు రాజా సింగ్ కూడా దాన్ని ధృవీకరించడం, అటు బీజేపీ నుంచి షోకస్